వైఎస్ఆర్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అసెంబ్లీ హెడ్ క్వార్టర్లో కట్కెల శ్రీహరి ముదిరాజు గారు తన యొక్క వ్యవసాయ క్షేత్రం పొలంలో నాటుకోళ్లను మరియు సీమకోళ్లను బాతులను స్వయంగా పెంపకం చేపట్టడం జరిగింది. తను ఖాళీ స్థలంలోనే షెడ్డులో వేసి లోపలనే బంధించడం కాకుండా పొలంలో ఫ్రీగా గాలికి వదిలేసి దానికి సరిపడా నాటు గింజలను స్వయంగా వేసి తనకు కోళ్ళకు తినిపించుకుంటూ తను పెంచడం జరుగుతుంది. నాటుకోళ్ళు చాలామంది ఫామ్ హౌస్లో పెంచుతూ దాంట్లకు అనేక రసాయన పదార్థాలు కూడా ఇచ్చి పెంచే కాలం ఇప్పుడు రోడ్ల మీద మనం నిరంతరం చూస్తున్నాం అమ్మడం దాంట్లో. కానీ కట్కెల శ్రీహరి ముదిరాజు గారు స్వయంగా తన క్షేత్రంలో కోళ్ళను బయట వదిలిపెట్టి తనకు మంచి పౌష్టికమైన ఆహార పదార్థాలు తిండి గింజలను పెట్టి నాటుకోళ్లను మంచిగా పెంచడం జరుగుతుంది. బంధించడం కాకుండా తనకు ఫ్రీగా గాలికి వదిలేసి పొలంలో తను ఫ్రీగా స్వేచ్ఛగా ఆ కోళ్ళు తిరిగే విధంగా మంచి వాతావరణాన్ని కల్పించి నాటుకోళ్లను పెంచడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం చూడొచ్చు తన వ్యవసాయ క్షేత్రంలో పొలంలో ఏ విధంగా పెంచడం జరుగుతుందో. కాబట్టి ఎలాంటి మంచి చుట్టుముట్టు ఫినిషింగ్ చేసుకొని వ్యవసాయ క్షేత్రంలో నాటుకోళ్లను పెంచడం జరుగుతుంది. నాటుకోళ్ళు, సీమకోళ్ళు, బాతులను పెంచడం జరుగుతుంది. నాటు కోడి గుడ్లను కూడా తను అక్కడ అమ్మకాన్ని అన్ని విధాలకు సిద్ధం చేయడం జరుగుతుంది. కాబట్టి మనం పరిశీలించవలసింది కోరుతున్నాం. థ్యాంక్ యూ మీ అందరికీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.